బ్రహ్మాండంగా చెప్పినాడు టిఆర్ఎస్ భవన్ లో. తర్వాత ఏదైనా నాది ఉంటే తీసుకోరండి, తర్వాత నేనే దగ్గర కూల కొడతా, మా ఫ్రెండ్ ను కూడా నాకు ఎవరైతే లీజ్ ఇచ్చినారో ఆయన కూడా ఒప్పిస్తా అని చెప్పినాడు. చెప్పినాక కూడా దాన్ని ఒక జన్వాడ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. జన్వాడ గతంలో ఇప్పుడు పట్టుబడ్డాడు, ఆయననే ఏం చేయలేకపోతున్నాం మనం, ఏం చేస్తాం మేడం? ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం హోలో ఉండండి, చెప్పండి యాదవ్ గారు. బీఆర్ఎస్ నాయకుడు ఎంత నిసిగ్గుగా మాట్లాడుతున్నారు అంటే, మరి 10 ఏళ్లుగా నీ గవర్నమెంట్ ఉంది కదా, నువ్వెందుకు చేయలే? మరి నీ చేతగానితనం కదా, నువ్వు మంత్రిగా ఉండి మరి నువ్వెందుకు కూడగొట్టుకోలే? నువ్వు ఎట్లా చేసినావు? చెరువులు ఇట్లా కబ్జాకు అవుతుంటే ఇది నాలాలను అతిక్రమించి నువ్వు ఎట్లా కట్టినావు? మరి నీకు సోయి లేదా? ఏం మాట్లాడతారండి, ఎంత నిసిగ్గుగా అంటే. తప్పు చేసి జస్టిఫై చేస్తావా? తప్పు చేసి జస్టిఫై చేస్తావా? ఏం చేసినా ఏం మాట్లాడతారండి మీరు పెద్దలు? ఏం మాట్లాడతారు? నువ్వు మంత్రిగా ఉండి మరి ఏం చేసినావు? నువ్వు తెలంగాణకి ఇట్లా ఆక్రమణలు జరగాలనా? లేదా తెలంగాణకు ఆక్రమణలు జరగాలనా? ఇట్లా చెరువులు కబ్జాలు కావాలా? ఏం మాట్లాడతారండి? కూడగొట్టుకుంటావు. మరి 10 ఏళ్ళుగా మీరు ఏం చేసిరు? గడ్డి వీకిరా? 10 ఏళ్ళుగా చెరువులు కబ్జాలకు గురైతుంటే గడ్డి వీకిరా? ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడతారండి? నువ్వు ఎందుకు చేయలే? నువ్వు మంత్రే కదా, బాధ్యత పదవిలో ఉన్నావు కదా, నువ్వు ఎందుకు చేయలే? ముందు దానికి క్షమాపణ చెప్పాలి. ఇంకా మళ్ళీ దాన్ని జస్టిఫై చేస్తున్నారు. ఇప్పుడు మరి 10 ఏళ్ళు ఏం చేసిరండి? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. గడ్డి వీకిందా? కేసీఆర్ ఏం చేసిండు? కేసీఆర్ ఏం చేసిండు? ఏం మాట్లాడతారండి? దయచేసి మీరు ఇట్లా సపోర్ట్ చేయ, ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు సపోర్ట్ చేయండి అంతే తప్ప. ఇప్పుడు మరి 10 ఏళ్ళు నువ్వు ఎందుకు చేయలే? అరే నువ్వు ఎందుకు చేయలేదు? నువ్వేం వీకిరు? మీరు అధికారంలో ఉండి ఏం చేసిరు? అరే అధికారంలో ఉండి మీరు ఏం చేసి ఇవాళ ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కులవర్తనం ఇవాళ డెఫినెట్ గా అవుతుంది. మీ లెక్క చేయం డెఫినెట్ కూడా. ఇది ప్రజల ఆస్తి అండి. కేటీఆర్ కేసీఆర్ ఎవరికో కాదు, ప్రజల ఆస్తి డెఫినెట్ కూడా. ఇది ప్రజాప్రభుత్వం. వరుసగా ఎవరు తప్పు చేసినా అక్రమార్కులు భయపడాలి. మీరెందుకు భయపడతారండి? మీరు కబ్జా కోర్లకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అన్నిటి మీద కూడా చర్యలు అన్ని చేస్తామండి. నువ్వు చెయ్యని నీ దరిద్రం కదా, నీ దరిద్ర పాపాల పుట్ట ఇప్పుడు కదా. నువ్వు 10 ఏళ్ళ చేసిన ఘనకార్యం కదా ఇది. మరి నువ్వు ఏం చేస్తావు? ఏడ పడుకున్నావు? ఫామ్ హౌస్ లో పడుకున్నావా? ఫామ్ హౌస్ లో పడుకున్నావా? మంత్రి గుండి ఏం చేస్తారండి? ఎంత నిసిగ్గుగా మాట్లాడతారు. దయచేసి ఇట్లా వేగ్గా ఏదో మాట్లాడొద్దండి. ఒక మంచి కార్యక్రమం